హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత సుశాంత్ బ్లాగ్స్. ఇది వచ్చేసి నేను సన్నకారపూస చేస్తున్నాను అనమాట. నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే చూడండి, చాలా చక్కగా వస్తాయి. క్రిస్పీగా సూపర్ ఉంటాయండి. ఓకేనా, స్నాక్స్కి బాగా యూజ్ అవుతుంది ఇది. ఓకేనా, ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నేనైతే పిండి పట్టించేటప్పుడే శనగపప్పు, మినపప్పు, ఓమ వేసి నేనైతే పిండి పట్టించానండి. తర్వాత నువ్వులు, జీలకర్ర, కారం, మళ్ళీ సాల్ట్ వేసుకున్నాను అన్నమాట. ఓమ ఇప్పుడు ఏం వేయలేదు, అప్పుడు వేసినా కాబట్టి ఇదంతా మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. కారం ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇలా కలుపుకొని దీంట్లోనే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసి ఇదంతా ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత నెక్స్ట్ నేను స్టవ్ పైన వాటర్ పెట్టాను చూడండి, వేడి చేసుకుంటున్నాను. వేడి నీళ్ళతో కలుపుకుంటే కనుక మనకు చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇవి టేస్ట్ బాగుంటాయి, క్రిస్పీగా వస్తాయి అన్నమాట, సూపర్ ఉంటాయి. అందుకని నేను వేడి పెట్టుకున్నాను వాటర్ అనేది. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చేయి పెట్టకుండా గంటతోనే మనం పిండి అంతా కలుపుకోవాలండి. వేడి వాటర్ కదా, చేయి పెట్టద్దు. కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి అయితే మనం కలుపుకోవాలి. ఆలోపు నేనైతే ఆయిల్ పెట్టేసుకున్నాను. చూడండి, ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అయితే పిండి అనేది వేస్తున్నాను. సన్నకారపూస బిళ్ళ వేసుకొని అయితే వేసేస్తున్నాను. చాలా బాగుందండి, బాగుంటుంది టేస్ట్ కూడా. తప్పకుండా వేడి వాటర్తో ఒకసారి ట్రై చేయండి. మీకు ఆయిల్ వేసి పిండి కలుపుతారు కదా కొందరు, వేడిది అట్లా ఏం అవసరం లేదన్నమాట. మీకు ఇట్లా మన వేడి వాటర్తో వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఒకవైపు కాలినాక ఇంకోవైపు తిప్పి అటు సైడ్ కూడా కాల్చుకోవాలి. హైలో పెట్టుకోవాలి మంట. ఓకేనా, చూడండి మనకైతే ఇది అయిపోయింది. తీసేద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయొచ్చండి. నేను పట్టించేటప్పుడు వేసిన కాబట్టి ఓమ మళ్ళీ అయితే ఏమి వేయలేదు. అప్పుడు వేయకుంటే ఇప్పుడు మళ్ళీ మనం ఓమ వేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇలానే నేను పిండి అంతా చేస్తున్నాను అనమాట. ఓకే అండి, అయిపోయింది. చూడండి, చాలా బాగా వచ్చాయి. ఓకేనా, ఇదిగా మీకు ఈ వంట కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఓకే, బాయ్.